హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అడవి మనుషులు. మీ రోజు వరంగల్ లో ఉన్న భద్రకాళమ్మ టెంపుల్ కి అయితే వచ్చి ఇక్కడైతే కాళ్ళు కడుక్కొని ఇట్లా ఆపోజిట్ లోనే కృష్ణుడు అయితే ఉంటాడు. మనమైతే కృష్ణుని దగ్గరికి వెళ్ళిపోయినాం. గోమాతలు ఉంటే మీరు కావాలంటే తీసుకొని ఇక్కడ గడ్డి తీసుకొని అయితే వాటికి పెట్టొచ్చు. టెంపుల్ కి దాదాపు అయితే ఒక 1000 years చరిత్ర అయితే ఉన్నది. టెంపుల్ వచ్చేసి చాలా పీస్ఫుల్ ఉంటది. మొత్తం నేచర్ ఎన్విరాన్మెంట్ తోటి కొండల మధ్యలో మంచిగా నీట్ గా అయితే ఉంటది టెంపుల్ అయితే. ఫేమస్ టెంపుల్ అంటే చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు అది భద్రకాళమ్మ టెంపుల్ అని చెప్పేసి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. వరంగల్ పరిపాలించిన కాకతీయులు అయితే ఇక్కడ యుద్ధానికి వెళ్లే ముందు దర్శనం చేసుకునే పోయేటోళ్ళట. యుద్ధానికి ఎట్లు దిగడంతో కొంచెం ముందు పోయినాక వినాయకుడి టెంపుల్ ఉంటది. ఫస్ట్ అయితే వినాయకుని అయితే దర్శనం చేసుకున్నాం. తర్వాత మనం భద్రకాళమ్మ టెంపుల్ మెయిన్ ఎంట్రీకి అయితే వచ్చేసినాం. ప్రదక్షిణలు చేద్దామని గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేసిన నేనైతే. ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకొని మనం లైన్లకి అయితే చిన్నగా ఎంటర్ అయిపోయినాం. భద్రకాళి టెంపుల్ కి ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ రష్ మాత్రం చాలా అంటే చాలా రష్ ఉన్నా గానీ ఇక్కడ అమ్మవారిని చూస్తే వాళ్ళు మనమైతే ఆ రష్ ఫీలింగ్ మొత్తం పోతుంది. ఎందుకంటే భద్రకాళమ్మకి అన్ని మహిమలు ఉన్నాయి. స్పెషాలిటీ ఏంటంటే మనం కోరుకున్న కోరికలు అయితే తొందరైతే నెరవేరుస్తుంది. సేపటి రష్ తర్వాత మనం గర్భగుడి లోపలికి ఎంటర్ అయిపోయినాం. వచ్చేసి ప్రసాదం తీసుకున్నాం. ఏమేమున్నాయి అట్లా బోర్డు కూడా పెట్టినాం. ఒకసారి అయితే చూడండి. తీసుకుంటాం కదా, దాని ఆపోజిట్ లోనే ప్రసాదం లైన్ అయితే ఉంటది. అక్కడికి పోయి లైన్ లో నిల్చొని మనం అయితే ప్రసాదం అయితే తీసుకోవాలి. నేనైతే ఒక పులిహోర ప్యాకెట్ తీసుకున్నా. బయటికి వెళ్తుంటే ఇక్కడ చాలా బొమ్మలు, చిన్నపిల్లలు అయితే మంచిగా నచ్చుతాయి వాళ్ళకి. ఇక్కడ అన్ని షాప్స్ అయితే ఉంటాయి, కూల్ డ్రింక్స్ అన్ని దొరుకుతాయి. కొబ్బరికాయలు కొనడానికి అందరు బయటికి పోతారు కానీ ఇక్కడ గుడి మీదనే దొరుకుతాయి. అట్లనే ఇక్కడ దేవునికి సంబంధించిన సామాన్లు అనే దొరుకుతాయి. మనం అట్లనే సాయిబాబా గుడి లోపలికి కూడా పోయినాం. సాయిబాబాని దర్శనం చేసుకుని అట్లా బయటకు వచ్చేసిన. ఏ బండి కొన్నా ఫస్ట్ భద్రకాళి గుడికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ భద్రకాళి గుడి దగ్గర పూజ కూడా చేస్తారు. కొత్త వెహికల్స్ కి ఒక పెద్ద పార్కింగ్ స్పేస్ కూడా ఉంటది. మన బండి అయితే తీసుకొని ఇక మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతాను. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ అడవి మనుషులు.